శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. చిన్నపిల్లాడివి లేకపోతే చిన్నపిల్లవి, నీకేం తెలుసు, ఊరుకో అంటూ ఉంటారు. నిజానికి ప్రతి విషయంలో ఇలా చేయొచ్చా అనంటే చేయకూడదు అని చెప్పి అంటుంది సంస్కృత సుభాషితం. ఎలా జీవించాలో తెలుపుతుంది. యుక్తియుక్తం ప్రగృహ్ణీయాత్ బాలాదపి విచక్షణః రవేర విషయం వస్తు కిం నదీపః ప్రకాశయేత్ అని అడుగుతున్నారు. చిన్నపిల్లలు చెప్పిన విషయమైనా సరే సరైంది అంటే పండితుడైనా సరే దాన్ని స్వీకరించాలి. సూర్యుని వెలుతురు లేని చోట దీపం వెలుతురు వస్తువును ప్రకాశింపచేస్తోంది కదా అంటూ చక్కటి పోలికను కూడా చెప్పారు. నిజమే కదా, ప్రతి చోట సూర్యుడు వెలుగు ప్రసరించలేకపోవచ్చు. అలాంటి చోట్ల చిన్న దీపము మనకు మార్గదర్శనం చేస్తుంది. అక్కడి చీకటిని పారద్రోలి మనకు అక్కడ ఏముంది అనేది చూసే అవకాశం కల్పిస్తుంది. మనకు నిజ జీవితంలో ఇలాంటివి సందర్భాలు మనకు ఎదురవుతూనే ఉంటాయి. ఎంతోమంది మేధావులు కూర్చొని ఆలోచిస్తూ ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటే పిల్లలు ఏదో మాటల్లో వాళ్ళు అన్న ఒకటి ఎంతగానో వాళ్ళకి మార్గదర్శనం చేసే సందర్భాలు ఉంటాయి. మనకు ఇళ్లలో ఇవి జరుగుతూనే ఉంటాయి. ఇది కాకుండా ఈ మధ్య కాలంలో ఒక చక్కటి సినిమా అనేది ఎంతో మందిని ప్రభావితం చేస్తుంది. అలాంటప్పుడు ఒక అద్భుతమైన విషయాన్ని అందులో పెట్టి అందించడం అనేది వాళ్ళ గొప్పదనానికి నిదర్శనంగానే అనిపిస్తుంది. ఊరి అనే ఒక సినిమా వచ్చింది హిందీలో. మన వాళ్ళు పాకిస్తాన్ మీద చేసిన సర్జికల్ స్ట్రైక్ దాని ఆధారంగా వచ్చిన సినిమా. అందులో ఈ రక్షణ శాఖ వాళ్ళు ఏం చేయాలి, మనం ఎలాగా మన శత్రువులు ఎక్కడ ఉన్నారో అనేది ఎలా తెలుసుకోవాలి అని చెప్పి అందరూ పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఆలోచిస్తూ ఉంటే అక్కడ ఆ డిఫెన్స్ అకాడమీలో ఏదో శిక్షణ కోసం ట్రైనీగా వచ్చిన ఒక పిల్లవాడు గరుడ అనే పేరుతోటి ఒక పక్షిలాగా ఉన్న రోబోట్ని తయారు చేస్తాడు. అది చూడడానికి మామూలు పక్షిలాగానే, గరుడ పక్షిలాగానే కనిపిస్తుంది. కానీ ఎగురుకుంటూ చాలా దూరం వెళ్తుంది. అందులో కెమెరాలు ఉంటాయి. ఆ కెమెరాల ద్వారా వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళకి కావలసిన వివరాలు తెలుసుకోవచ్చు. దాన్ని శాటిలైట్ తోటి అనుసంధానం చేయడానికి కూడా వీలవుతుంది. అంతా కూడా ఆ పిల్లవాడి మనసులోంచి, బుద్ధిలోంచి ఉత్పన్నమైన ఒక అద్భుతమైన రోబో అది సీనియర్ ఆఫీసర్ చూసి అద్భుతం కదా, దీన్ని ఎందుకు వాడుకోలేం మనము, ఇప్పటి వరకు ఇలాంటిది రాలేదు కాబట్టి శత్రువులకు దీని మీద అనుమానం కలిగే అవకాశం చాలా తక్కువ, దీన్ని వాడుకొని మనం ఎందుకు ముందుకు వెళ్ళకూడదు అన్న ఆలోచన వచ్చి అప్పటికప్పుడు వేరే వాళ్ళు వారిస్తున్నా కూడా దాన్ని ప్రయోగించి చూసి అది నిజంగా ఆ చిన్న పిల్లవాడైనా కూడా దాన్ని అద్భుతంగా డిజైన్ చేశాడు అన్న విషయం అర్థం చేసుకొని వెంటనే పెద్ద పెద్ద ఆఫీసర్స్, పెద్ద పెద్ద టెక్నీషియన్స్ని ఆ పిల్లవాడితో పాటు కూర్చోబెట్టేసి 2-3 రోజుల్లో ఎన్ని కావాలో వాళ్ళకు ఆ సర్జికల్ స్ట్రైక్ మీద వెళ్తున్న టీంకి సహకరించడం కోసం ఎన్ని కావాలో అన్ని తయారు చేయించి చివరకు అదే వారికి ఎంతో సహాయం చేసినట్లుగా మనకు ఆ చిత్రంలో చూపించారు. మనం జాగ్రత్తగా గమనించి చూస్తే ఇంత పెద్ద ఆర్మీ వాళ్ళ ప్రధాన అధికారి గొప్ప విషయం అని ఒక చిన్న పిల్లవాడు చేసిన దాన్ని, అప్పుడప్పుడే 19-20 ఏళ్ల పిల్లవాడు ఏదో నేర్చుకోవడం కోసం వచ్చిన పిల్లవాడు చేసిన దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఉపయోగించి మన దేశానికి సంబంధించిన ఒక ప్రధానమైన మిషన్లో దాన్ని ఉపయోగించడము అంటే సామాన్యమైన విషయం కాదు. అదే కదా ఈ సుభాషితంలో చెప్తున్నారు. పండితులైనా సరే చిన్న పిల్లలు నిజంగా యుక్తాయుక్త విచక్షణతోటి ఏదన్నా గొప్ప విషయాన్ని ప్రతిపాదించారు అంటే దాన్ని విని తీరాలి, స్వీకరించాలి. చిన్న దివ్య దారి చూపుతుంది సూర్యుడు వెలుగు లేనప్పుడు అని చెప్పని. ఇదే మాటలను మనకు మన ఆట వెలదిలో ఈటలాగా సమాజానికి తన పద్యాలను అందించిన యోగి వేమన గారు కూడా తన పద్యంలో ఇలా చెప్తారు. మాటలాడగలుగు మర్మములెరిగిన
పిన్న పెద్దతనములెన్నవలదు, పిన్న చేతి దివ్వే పెద్దగా వెలుగదా, పిన్న చేతి దివ్వే పెద్దగా వెలుగదా, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. మాటలాడగలుగు మర్మములెరిగిన పిన్న పెద్దతనములెన్నవలదు, పిన్న చేతి దివ్య పెద్దగా వెలగదా, విశ్వదాభిరామ వినురవేమ అంటూ దివ్య ఎవరి చేతిలో ఉన్నది? చిన్నవాడి చేతిలో ఉందా, పెద్దవాడి చేతిలో ఉందా? పసిపిల్లాడు పట్టుకొని నడుస్తున్నాడా? పో నేను సరిగ్గా వెలగను. మహాపండితుడు పట్టుకొని నడుస్తున్నాడా? అబ్బో నేను చాలా ప్రకాశంగా వెలుగుతాను అని అనుకోదు. తన స్వధర్మాన్ని తను చేస్తుంది. అలాగే మంచి మాట, మంచి పని, చిన్న పెద్ద, అమ్మాయ అబ్బాయ, వీళ్ళు గొప్పవాళ్ళ కాదా, ఇలాంటివన్నీ చూడకూడదు. ఎవరి నుంచైనా సరే స్వీకరించాలి, అనుసరించాలి, ముందుకు వెళ్ళాలి అని చెప్పి పరమాద్భుతంగా చెప్పిన సుభాషితం. అలాగే వేమన గారి పద్యం అందరము జీవితంలో ఆచరించడానికి అనువైన, యోగ్యమైన, అద్భుతమైన సందేశం. స్వస్తి.